అందరికీ షలోం. ప్రార్థన. సర్వోన్నతుడుకు తండ్రి, సర్వాధికారి, సర్వ సృష్టికర్త అని నా నిరంతర ఏకరీతి గల తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించే తండ్రి, నీ అందు భయభక్తులు గల జీవితాన్ని జీవించే మనస్సును, హృదయాన్ని మేము ఎరుగునట్లుగా, మేము కలిగి జీవించినట్లుగా మమ్మల్ని బలపరచడానికే నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడుచున్న తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో తండ్రి, మాలోని అవిధేయతను, నీకు విరోధమైనటువంటి ఆలోచనను దూరపరుస్తున్నందుకే మీకే వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మమ్మల్ని రక్షకుడు మొచ్చుకుడైన నజరేయుడైన యేషువ మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఎన్ని కష్టాలు కలిగినను, నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని కష్టాలు కలిగినను, నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని నష్టాలు శోభిల్లినా, ప్రియ యేషువ నా పరిహారి, ఎన్ని నష్టాలు శోభిల్లినా, ప్రియ యేషువ నా పరిహారి, యేషువ నా పరిహారి, ప్రియ యేషువ నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ యేషువ నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ యేషువ నా పరిహారి. యెహోషువ 4వ అధ్యాయాన్ని మనం ఇవాళ ధ్యానించుకుంటున్నాం. ఎలోహిం వారు యెహోషువతో ఈ విధంగా చెప్తూ ఉన్నారు. గోత్రమునకు ఒక్కొక్కరిని 12 గోత్రముల్లో 12 మందిని మీరు ఏర్పాటు చేసి యోర్దాను నడుమ నుండి 12 రాళ్లను మీరు యోర్దాను నది దాటిన తర్వాత ఎక్కడైతే మీరు బస చేస్తారో అక్కడ ఆ రాళ్లను నిలవబెట్టాలని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఇది అంతయు ఎందుకు రాళ్లను తీసుకొచ్చి యోర్దాను మధ్య నుంచి యోర్దాను గట్టున మరి పెట్టాలి అని తెలియజేస్తూ ఉన్నాడంటే, మీకు పుట్టబోవు మీ పిల్లలకు, ఆ పిల్లలకు తెలియచేయాలి. ఏమనంటే, ఎర్ర సముద్రమున పితరుల ఎడల ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసిన ఎలోహిం వారు, యావే వారు మా కాలములో యోర్దానును కూడా 2 పాయలుగా చేసి ఏకరాశిగా నిలబెట్టాడని ముందు తరం వారికి తెలియజెప్పడానికి ఈ యొక్క యోర్దాను మధ్యలో ఉన్న రాళ్లను మరి యోర్దాను గట్టు మీద నిలవబెట్టాలి అని హషెం వారు యెహోషువతో మరి ఆ ఇజ్రాయేలీలతో చెప్పాడు. కాబట్టి ఇది చిరకాలము ఇజ్రాయేలీల గుర్తు, ఆనవాలు. ఈ రాళ్ళు 12 రాళ్ళు 12 మరి ఇజ్రాయేలీలకు గుర్తుగా దీన్ని చేయాలని మరి హషెం వారు యెహోషువకు తెలియజేశాడు. మోషే యెహోషువతో చెప్పినది నెరవేరు వరకు యాజకులు మందసమును మోయుచు మరి యోర్దాను దాటినట్లుగా ఇక్కడ ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. రూబేనీయులు, గాదీలు, మనష్షే అర్ధగోత్రపు వారు యుద్ధ సన్నద్ధులై మరి యోర్దాను దాటినట్లుగా కూడా మనం ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. ఇంచుమించు 40,000 మంది యుద్ధ సన్నద్ధులై యోర్దాను దాటినట్లుగా మనం ఈ అధ్యాయం చూస్తూ ఉన్నాం. యాజకుల కాళ్ళు పొడి నేలను తాకగానే మరి తిరిగి యోర్దాను నీరు యథావిధిగా పొంగి పొరలటం మరి చూస్తూ ఉన్నాం ఈ అధ్యాయంలో. ఇక్కడ 12 రాళ్లను గిల్గాలులో
అనే ప్రదేశంలో నిలవబెట్టినట్లుగా మీ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. ఎందుకు ఇదంతా జరిగిందంటే ఎలోహిం వారి యొక్క బాహుబలము చాలా బలమైనది అని అన్యులకు తెలియజేయడానికి, ముందు తరం వారికి తెలియజేయడానికి, ఎలోహిం వారిని ఎరగని జనాంగానికి మరి ఎలోహిం యొక్క బలాన్ని నిరూపించడానికి లేదంటే తెలియజేయడానికి ఇదంతయు మరి చేశాడని, మరి మన పితరులు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. మరి యోర్దానును కూడా 2 భాగాలుగా చేసి ఆరిన నేల మీద మన పితరులను నడిపించాడని, మరి ఎలోహిం వారిని తెలియని వారికి ఇవన్నీ కూడా తెలియజెప్పే మరి కార్యక్రమాన్ని నీవు నేను జరిగించాలని హాషిం వారు ఈ గ్రంథమందు రాసిపెట్టి ఉన్నారు. ఆమేన్.